హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఇది పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం, అంటే మూడో శుక్రవారం అనమాట. ఈ 2025 మనకి స్పెషల్గా వచ్చింది కదండి. మూడో శుక్రవారం వచ్చింది, ఎప్పుడు రెండో శుక్రవారమే వస్తుంది. అలాంటిది మనకి 5 శుక్రవారాలు వచ్చాయి. నేనైతే ఈ రకంగా పూజ చేసుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు ప్రతిసారి మనకు ఒకటే ఏంటి, మనకి కుటుంబం మొత్తం బాగుండాలి, అలా ఆ రకంగానే మనం ఆలోచించుకొని పూజలు చేసుకుంటూ ఉంటాము. అదే రకంగా అంటే నేను ఈ వీడియో చేయడానికి పర్టికులర్ కారణం ఏం లేదండి. నేను నా స్టోరేజ్ కోసం పెట్టుకుంటుంటాను అనమాట. ఎప్పుడు సెల్ ఫోన్లో ల్యాప్టాప్లో మెమరీస్ ఎక్కువ అయిపోయి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు నిండిపోయి ఇట్లా ఉన్న టైంలో యూట్యూబ్లో పడేస్తే కొంచెం చూసుకోవాలనుకున్నప్పుడు టక్కుమని వస్తుందన్నమాట. అది కాక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూస్తే మీకు కూడా చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, పెద్ద ఖర్చు ఏమనిపించదు. నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటున్నాను. అంటే ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకుపోయి, ఇంకా శారీస్ అన్నాక కొనాలనిపించినప్పుడు కొనుక్కోండి, కొనకూడదు వేసుకోనప్పుడు ఎందుకు అనుకున్నప్పుడు వద్దు. కానీ 4-5 ఆడపిల్లలు అన్నాక 4-5 చీరలు ఉండాలి, కొత్తవి కూడా ఉండాలి. మరి మనకేమంత ఎక్కువే ఉండవు కాబట్టి కొనుక్కుంటాం కొంచెం కొంచెం అట్లా అలాగా. నేను మొత్తానికి ముగ్గు ట్రై చేశానమాట. అంటే నాకు ఈ ముగ్గు లాస్ట్ వీక్ కూడా వేద్దాం అనుకొని ఒక 5 చుక్కలు పెట్టారనమాట. 5 చుక్కల్లోనే సర్దేసుకుందాం అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది, ఇట్లా 5 చుక్కల్లో పెట్టి సర్దుకోవాలనుకుంటే అప్పటికప్పుడు రాదది, అంటే కుదిర్చాలని చూసాను అనమాట. ఈ 6 గీతలది ఫ్లవర్ లాగా రావడం, గీతలు వచ్చేటట్టు చూద్దాం అనుకుని అట్లా అయిందన్న. అష్టదళ పద్మం లాగా బాగుందండి, ఇది చాలా బాగుంది. ఎవరైనా మీకు కావాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న స్టార్ వేసుకుంటాం ముందర. స్టార్ అంటే అది గీతలు గీసుకుంది. ఆ తర్వాత దాన్ని పైన 6 చుక్కల తర్వాత 10 చుక్కలు పెట్టుకోవాలన్నమాట. అంతే, సింపుల్గా ఉంది, బాగుంది ముగ్గు. ట్రై చేయండి, చేసుకోవాలనుకున్న వాళ్ళు చేయండి. అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఉదయాన్నే లేసేసి గబగబా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. ఈ ముగ్గు పెట్టేసాను. తర్వాత ఇంత లాంగ్ ఎందుకు చెప్తున్నాను అంటే, వీడియో తీసేస్తున్నానండి, దాన్ని కట్ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. ఈ మధ్య కట్ చేసినట్టు అప్లోడ్ అవ్వకముందరే డిలీట్ అయిపోతున్నాయి కదా, అది నా బాధ అనమాట. అందుకే ఈసారి ఏది కట్ చేయకుండా అలాగే పెట్టుకుంటాను. యాక్చువల్గా అయితే పసుపు కాళ్ళకి కంపల్సరిగా రాసుకోవాలి శ్రావణ శుక్రవారంలో ఆడవాళ్ళు అందరూ. మెయిన్ థింగ్స్ ఏంటంటే, అందరూ చేసే తప్పులు ఇవే అనమాట, పొరపాట్లు. ఫస్ట్ ఏదో శుభకార్యమైనా కాళ్ళకి పసుపు రాసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. అది కానీ మిస్ అయిందనుకోండి, మనం ఎంత చేసుకున్నా ఏదో వెల్తిలాగా ఉండిపోతుంది. అదొకటి చూసుకోండి. ఎందుకంటే చీర కట్టుకున్న తర్వాత రాసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మధ్యలో ఏమైనా అవుతుందంటే, చీర కట్టేసుకున్న తర్వాత కానీ మీరు కానీ కాళ్ళకు పసుపు రాసుకుంటే చీర పాడవచ్చు. ముందు రాసుకొని అది ఆరిపోయిన తర్వాత వెంటనే శారీ మార్చుకోండి. అప్పుడు మీకు శారీకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉండదు. అని దాన్ని ఉతకాలి, అది మరకబడింది అని ఉండదు అనమాట. లాస్ట్ ఫ్రైడే కట్టిన మాలలు తీసేసి ఈ ఫ్రైడే కడుతున్నాను అనమాట. నాకు ఈసారి ఏంటంటే మా వారికి లీవ్ ఇచ్చారు, సో ఇంట్లోనే ఉన్నారు. ఎందుకు ఇచ్చారా దేవుడా అనిపిస్తుంది నాకు లీవ్. నేనైతే అక్కడే పెట్టి చేసుకుంటాను, నువ్వెందుకు ఎక్కడికి వచ్చావన్నాను. మరి అంతే కదండి, ఫేస్కి దగ్గరగా కెమెరా పెడితే భూత ప్రేత ప్రచాచాలు ఉన్నట్టుంటావు అసలే. మళ్ళీ ఫేస్లు కదా మావి, అందుకని నేనేమో దగ్గరకు వచ్చానమాట, నెత్తేసి కొట్టుకున్నాను చూడండి తక్కువ అని. అట్లా ఉంటుంది నాతో. నేను ఈరోజు లీవ్ ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే లీవ్ కూడా ఇవ్వరండి. ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చారా బాబు, అరుచుకుంటా ఉండాలి. నువ్వు ఇంట్లో ఉంటే అది అందివు ఇది ఇందివు అంటావు. అందించే వాళ్ళు ఉంటే మనకు కోపాలు వస్తాయండి. వాళ్ళు ఒకటి తెమ్మంటే ఇంకోటి తెస్తారు, డెఫినెట్గా ఇంకోటే తెస్తారు. మనకి నచ్చినట్టు వాళ్ళు మనం అనుకుని వస్తారనమాట. నేను ఒక మనిషి కనిపిస్తే చాలు డిపెండింగ్ అయిపోతాను, ఆయన తెస్తాడులే అని. అప్పుడు ఇంకా ఇంట్లో హాలిడే ఉన్నట్టు అయిపోద్ది అనమాట, అంటే రసవస అయిపోతుంది. ఈ కామనే కానీ ఎప్పుడు ఉండేటివి.
నాకైతే ఆ బంతి పూలలో పురుగు కనిపించిందండి. చాలా భయం వేసింది. బంతి పువ్వు అంటే పురుగు ఉంటుంది. అందుకే చాలామంది పూజారులు బంతి పూలని దేవుళ్ళకి పెట్టరనమాట. ఎందుకంటే అవి పురుగులు తిరుగుతుంటాయి కదా అని ఎక్కువ పెట్టరు. కొన్ని సైడ్లు ఈ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సైడ్ అయితే బంతిపూలు పెడుతుంటారు. కానీ అసలు ఇటు సైడ్ అయితే, మా సైడ్ అయితే గుమ్మాలకు తప్ప ఎక్కడా పెట్టరనమాట. అలాగుంటుంది. అది అంటే పురుగులు ఉన్నాయండి ఒక్కటే. ఆ పూజకి పనికిరాదని కాదు, దాంట్లో పురుగులు సైతం ఎక్కువ ఉంటాయి. అవి లోపల ఉంటాయి. అవి అందరూ డిస్టర్బ్ చేయని టైంలో బయటకు వచ్చి ఇంకా వాటి విహారానికి స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అవి చూసి ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే దురదలు చేస్తాయి కదండి. పురుగు అంటే ఎవరికైనా అంత ప్రేమ ఎఫెక్షన్ ఉండదు కదా. పురుగు అంటే పురుగే మరి ఇదనమాట. ఇంకా నేను ఎంత మాట్లాడాలి, అయినా నేను ఏది డిలీట్ చేయనండి. ఆల్రెడీ ఒకటి డిలీట్ చేసుకున్నాను అనమాట. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. తీసిన వీడియో మొత్తం అప్లోడ్ చేసుకుంటాను. ఎంత ఉన్నా పర్వాలేదు, అప్లోడ్ చేసుకునే అక్కడ వరకు కట్ చేశానండి. చాలా ఓవర్గా ఉంది. ఇక్కడ కట్ చేయాలి మధ్యలో ఎంత ఉంది, సో కట్ చేశాను అనమాట. గుమ్మానికి పసుపు పూలు మాల పెట్టి ఈ మామిడాకులు తగిలిస్తే ఆ అందమే వేరండి. అసలు పండగంతా ఆ మామిడి తోరణాల్లోనే ఉంటుంది. పండగలాగా ఉండాలంటే ముందు మనసులో పండగనే మనం పండగ అనుకుంటే చాలు. నిజంగా ఇవన్నీ అవసరం లేదు. మన లోపల సంతోషంగా లేకుండా పైన ఎంత డెకరేట్ చేసినా ఇంటర్నల్గా హ్యాపీనెస్ లేకపోతే మాత్రం ఏ పండగ కాదనమాట. అందుకని ముందు మనసులోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంచుకోండి. ఈరోజు మా వారు డిలీట్ చేస్తారన్నమాట లాస్ట్ వీక్ వీడియోలన్నీ. అది 1 అవర్ అట్లా ఉందన్నమాట, చాలా పెద్దదిగా. అందుకని నాకు చాలా కోపం వచ్చి ఏడవాలని కావాలని మా ఆయన్ని ఏడిపిద్దామని గట్టిగా ఏడవాలని చెప్పి ఊ అని రాగాలు తీసే ఏడుపు రావట్లేదు, వస్తుంది. ఇట్లా కాదని గట్టిగా కొట్టుకున్నా గిచ్చుకున్నా ఎన్ని చేసినా నవ్వే వస్తుంది, ఏడుపు రావట్లేదు. ఏందో నా కర్మ. కొంచెంసేపు అల్లాడిద్దాం అనుకున్నాను. ఎందుకంటే అంత కష్టపడి వీడియో పోతే పోయిందిలేండి, షార్ట్ ఉంది ఏదో ఒకటి. కాకపోతే నేను పూజ చేసేటప్పుడు నాకు ఈ వీడియోలు పెట్టడం అనేది మహా తలకాయ నొప్పి. ఎందుకంటే మన పనిలో మనం ముందరికి వెళ్తూ ఉంటే మధ్యలో మనకి కెమెరా పెట్టాలి. అది ఏమన్నా అసహ్యంగా కనిపించిందా, ఇక్కడ కనిపించిందా, అక్కడ కనిపించిందా, ఇవన్నీ చూసుకోవాలి. తలకాయ తింటుంది అనమాట. అట్లాంటిది నేను అంత కష్టపడి చేసుకున్న వీడియోని ఈయన ఒక దెబ్బతో డిలీట్ బటన్ టక్కుమని పోగొట్టేస్తే కోపం రాదా అండి? చూడండి, ఇట్లా చేస్తారనమాట. పిచ్చి పనులన్నీ చేసి ఇంకా ఎందుకురా బాబు హాలిడేస్ ఇచ్చారనిపించేటట్టు చేస్తారనమాట. కానీ అయితే హాలిడే ఇచ్చినందువల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఈ వీడియో చూడండి ఎంత దగ్గరగా తీశారో, మా వారు తీశారనమాట. నేను తీయు ఆపు అని చెప్పాను. అందుకే ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఆ వీడియో పోవడమే మంచిదైంది. పర్వాలేదులేండి, పోవడం అంటే మంచిదేం కాలేదు కానీ పర్వాలేదు, పోతే పోయిందిలే అనిపించింది అనమాట. చాలా హెల్ప్ చేశారండి ఈరోజు మా వారు. నేను ప్రతిదీ అసలు కూర్చున్న దగ్గర నుంచి లేయలేదనమాట. అన్నీ మా ఆయనకే చెప్పాను. యాక్చువల్గా అయితే ప్రతిదానికి నేను లేచి తిరిగాను అనమాట. లాస్ట్ వీడియోల్లో అసలు ఒక దగ్గర కూర్చుందే లేదు, అంత కష్టపడ్డాను. ఈసారి అయితే ఒక దగ్గర కూర్చొనే చేశాను అనమాట. మొత్తం చాలా బాగా జరిగింది, మనస్ఫూర్తిగా జరిగింది. అదిగాక లాస్ట్ టైం ఆయిల్ ఫుడ్లు అన్నీ పెట్టుకున్నాను కదండి, అందుకని ఈసారి ఆయిల్ ఫుడ్లు ఏం పెట్టుకోలేదు. ఓన్లీ పరమాన్నమే. ఆవు పాలు తెచ్చుకొని ఆవు పాలల్లో ఆవు నెయ్యి కలిపి తర్వాత పరమాన్నం స్టార్ట్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పటికే ఆ పరమాన్నం కూడా ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవికి స్పెషల్గా పెట్టిన పదార్థాలు మాత్రం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే తినాలి. అమ్మవారికి పెట్టకుండా మిగులుతుంది కదండి దబర్లలో, అవి మాత్రం ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇంకా ఎక్కువ అంటే బాబుకి స్టమక్ అప్సెట్లో ఉంది. మొన్నటి వరకు కొంచెం ఇబ్బందిలోనే ఉన్నాడు, ఇప్పటికీ ఇబ్బందిలోనే ఉన్నాడు. కానీ కిందకి వెళ్ళాడు ఆడుకోవడానికి. ఆడుకునేటప్పుడే ఏమో డిస్టర్బెన్స్ ఉండదు, కానీ మా వాడికి ఇంట్లో ఉంటే మాత్రం డిస్టర్బెన్స్ ఉంటుంది. స్కూల్ అంటే ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోద్ది. మొన్నటి వరకు ఎగ్జామ్స్ అనమాట, అందుకని డుమ్మా కొడుతూ ఉన్నాడు మోషన్స్ అని చెప్పి. అందుకని ఇంకా ఏ ఆయిల్ ఫుడ్లు పెట్టుకోలేదనమాట, కొత్త పరమాన్నమే. వాడు ఒక్క ముద్ద తింటే చాలండి, నేను ఎక్కువ ప్రెషర్ చేయను వాడిని. ఎందుకంటే అసలే పెసరపప్పు కదా, ఈ మోషన్స్ వలన ఎసిడిటీ రాకుండా కొంచెం
ఇదంతా అవసరమా? వద్దు కదా, వద్దు వద్దు వద్దు. అసలే నేను కలశం పెడుతున్నాను, ఇంకా ఆపేస్తాను ఆ టాపిక్స్ అన్నీ. కలశం అండి, చిన్న కలశాలు 3 కలశాలు ఉన్నాయి కదండి, వీటిల్లో రెండిట్లో ఏమో దండిగా బియ్యం పోసాను, ఒక దాంట్లో వాటర్ వేసాను. వాటర్లో కొంచెం కుంకుమ, పసుపు, జవ్వాదు, ఇంకా గంధము, ఒక కాయిన్ వేసుకుంటే వేసుకోండి. నేనైతే వేయలేదు, స్కిప్ చేసాను దాన్ని. ఇంకా అక్షంతలు వేసేసుకొని, ఇంకా కొబ్బరికాయ పెట్టుకొని, ఇంకా అమ్మవారికి నచ్చిన మీరు చీరన్నా కట్టుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్ ముక్కన్నా పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మళ్ళీ కొబ్బరికాయ మీద కూడా పెట్టండి ఒక బ్లౌజ్ పీసు. ఇలాగా ఇంకా 16 ఉపచారాలు చేసుకోవాలి. అవన్నీ చేసేసుకొని ఇంకా మనం చేసుకున్న మన తృప్తి వరకు, మన స్తోమత వరకు, మన అవకాశం, మన హెల్త్, అన్నీ వస్తాయి. ఎందుకంటే ప్రసాదాలు ఓమని చేసి దేవుడి దగ్గర పెట్టి అవన్నీ తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేసారనుకోండి, అసలు అమ్మవారికి అస్సలు నచ్చదంట. అమ్మవారికి నచ్చని పదార్థం ఏంటంటే పనులు. అదే మామూలుగా భార్యాభర్తలు అన్నాక గొడవలు వేసుకుంటారు, ఆ గొడవలు వేసుకోకూడదు అని అంటారు, అదొకటి. ఇంకోటి ఈ ఫ్రూట్స్ ఎండిపోయినా అమ్మవారికి నచ్చదు. ఇంకా పదార్థాలు అమ్మవారికి పెట్టి ఆ అనుగ్రహాన్ని పడేసినా నచ్చదు. మనం పక్కన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనుగ్రహం. మనం తినకుండా పడేస్తే అసలు కోపం అంటే ఆగ్రహం వచ్చేస్తుంది అమ్మవారికి. ఇన్ని రకాలు ఉంటాయి, చూసుకోండి. పదార్థాలు చేసినప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులు తిన్నాను అనమాట. నా కర్మ, ఏం చేస్తాం, తినక తప్పలేదు. ఒక 2 రోజులు అంటే ఆ రోజు చేసిన రోజు పక్క రోజు ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని గారెలు బూరెలు తిన్నాను అనమాట. ఇంకేం చేస్తానండి, దెబ్బ చేశానమాట. ఏం చేయమంటారు, ఎదురింటి వాళ్ళకి ఇచ్చాను అనుకోండి. కానీ అప్పుడు ఇచ్చాను, ఈసారి అయితే అసలు చేయలేదు కాబట్టి నూనె వంటలు ప్రశాంతంగా ఉంది. అసలు నూనె వంటలు చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఆ ప్రసాదాల్ని మీరే తినండి. ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అవి సపరేట్గా చేసుకోండి. ఏదైనా సరే లక్ష్మీదేవి ప్రసాదం మాత్రం దేవుడికి చూపించింది మాత్రం మీ ఇంటి వాళ్ళు మాత్రమే తింటే అది మంచిది అంటారు. మరి దేవుడికి అన్నీ పెట్టుకొని అన్నీ ఇచ్చుకోవచ్చు, కానీ దేవుడికి అని చెప్పి పెడతారు చూడండి పళ్ళెంలో. కానీ మీరు కొత్తగా కొనుక్కున్న ప్రసాదాల గిన్నెల్లో కానీ పెట్టి అమ్మవారికి ఏదైతే చూపిస్తారో అది మాత్రం డెఫినెట్గా మీరు తినాల్సి వస్తుంది. ఒకవేళ తినకుండా ఎవరికైనా ఇస్తే ఆ ప్రసాద అనుగ్రహం ఎవరు తిన్నారో వాళ్ళకే వస్తుంది. అండ్ మామూలుగా అంటారు, మరేమో నాకు తెలియదు. నేను చాలాసార్లు ఎక్కువ ఇచ్చేసేదాన్ని. ఈ మధ్య క్రెడిట్ కార్డులు ఇవన్నీ షాకులు కొట్టిన తర్వాత కొంచెం ఇలాంటివి పాటిస్తున్నాను అనమాట. అంతకుముందు నేను అసలు డోంట్ కేర్, ఏం ఉండదు ఏం ఉండదు అనుకున్నాను. ఏమోలేండి, అది వల్ల వీటి వల్ల కాదులేదు కానీ మామూలుగా చెప్తున్నా. ఏదో ఒకటి చెప్పాలి కదా, మరి వీడియో అంతా నేనే మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు, ఇంకా మీరు మాట్లాడలేరు. నా వీడియోలో నేనే మాట్లాడాలి. సో నిన్నైతే గోరింటాకు కూడా పెట్టుకున్నాను. ఆ గోరింటాకు గమ్గా వండుకున్నా, తలకు కూడా రాసుకున్నాను. దాన్ని కడుక్కునేసరికి ఈ గోరింటాకు మొత్తం ఎర్రగా ఉండేది కాస్త ఎగిరిపోయింది, పలచగా పసుపు కలర్లోకి వచ్చేసింది అనమాట. అంటే పండిందంతా ఎగిరిపోయింది అనమాట. అయ్యో అని బాధపడ్డాను. అంటే 2 గంటలు ఉంచుకున్న తర్వాత ఇట్లాంటి తిక్క పనులు ఎవరు చేయకూడదు. ఫస్ట్ గోరింటాకు తీయంగానే కొబ్బరి నూనె రాసుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్స్ అయినా మనం వాటర్లో చేయబెట్టకుండా ఉండాలి. నేను అప్పుడే వెళ్ళి తలస్నానం చేస్తాను, అందువలన నాకు ఇబ్బంది అయింది. అసలు యాక్చువల్గా గురువారాలు తలస్నానాలు చేయకూడదు, గురువారాలు తలస్నానం చేస్తే అప్పుల పాలు అవుతారని ఉంది. నేను ఈ గోరింటాకు మిగిలిందని ఇట్లా నెత్తికి రాశానండి. ఆ రాసిన దాని వలన మళ్ళీ 2 చెంబులు నీళ్ళు పోయాల్సి వచ్చింది. ఇంక ఈ క్లాత్ ఆ కలశం మీద పెట్టే ఏంటంటారు జాకెట్ ముక్కని రెడ్లో తీసుకుంటే మంచిదండి. కానీ నా దగ్గర ఎక్కువ రెడ్ అయిపోయి రెడ్ పెడితే మంచిది అని చెప్పి ప్రతి 13 సంవత్సరాల నుంచి రెడ్ పీసులు కొని ఒక్క రెడ్ జాకెట్ కూడా కుట్టిలేదు, కానీ రెడ్ పీసులన్నీ ఎక్కువ అయిపోయాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా మీరు ఇంకేదో చెప్తామనుకున్నాను. ఇంకేంటంటే ఈ రూపుతో ఫస్ట్ టైం అమ్మవారిని చేశానన్నమాట. ఈ 3వ శుక్రవారం ఈ వెండి రూపుతో కలశంకి అలంకరణ జరిగింది. ఫస్ట్ టైం అమ్మవారికి ఈ రకంగా కట్టి అమ్మవారి కలశానికి వెండి పెడుతున్నాను అనమాట. ఎప్పుడు నా దగ్గర ఉండేది
ఒక ఒక ఏమంటారు దాన్ని, అది ఒక రకమైన మెటల్ అనమాట. అది మామూలు మెటల్ కూడా కాదు, ఏవో ఉంటాయి కదా బయట కలర్స్తో, ఆ మెటల్ అనమాట. దాంతో పెట్టేదాన్ని, కానీ ఫస్ట్ టైం ఇట్లా వెండితో పెడుతున్నాను. కొన్నదేమో దసరాకండి. దసరాకి వెండి ఏదో ఒకటి కొనుక్కొని వచ్చుకుంటే మంచిదని చెప్పి ఈ క్రెడిట్ కార్డులు పెట్టిన తర్వాత ఎక్కువగా సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొనడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి నేను కొంటుంటాను అనమాట. అంటే క్రెడిట్ కార్డులో వేలకు వేలు కట్టినప్పుడు పెద్ద ఈ అమౌంట్లు అయితే నాకేం పెద్ద అనిపించలేదు. ఎందుకంటే వెండిలోనే కాబట్టి ఎంత గ్రాము ఒక 130 ఎంత నాకు తెలీదు, మొత్తానికి ఒక 2000 3000 ఉంటుంది అంతే కదా అని చెప్పేసి కొనేస్తున్నాను అనమాట. ఇదైతే నాకు అప్పుడు 4-5 పడింది అనుకుంటా, 4-5 మధ్యనే పడింది, చాలా తక్కువగా ఉండింది. ఇప్పుడు ఇంకా కాస్ట్ ఎక్కువైపోయిందండి వెండి, అంటే 10 రూపాయలు 20 రూపాయలు పెరిగినట్టుంది. ఇంకా ఈ బ్లౌజ్ పీస్ అండి, లాస్ట్ శుక్రవారం కట్టాను కదా అమ్మవారికి, దానికి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది నేను కత్తిరించలేదు, స్టిచ్చింగ్లో ఇచ్చారనమాట అతను. ఆ స్టిచ్చింగ్ తీసేస్తే మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది. అప్పుడు ఆ శారీ కట్టినప్పుడు నేను వేరే రకమైన జాకెట్ ముక్క పెట్టాను కదండి, అందుకని ఈ జాకెట్ బ్లౌజ్ యూస్ చేయలేదనమాట. అందుకని ఇది ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ అలంకరణకి పెట్టుకొని దీని మీద గ్రీన్ కలర్ బ్లౌజ్ పెట్టాను అనమాట. ఇంకేం చేయాలి, ఇలా పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి నా దగ్గర ఉన్న వాటితో అలంకరించేసుకొని పూజ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా మా వారే జాయిన్ అవుతారు నాకు. కానీ ప్రసాదం అయితే చేయలేదు, ఇంకా మళ్ళీ ప్రసాదానికి వెళ్ళి చేసేసుకొని వస్తాను. మా వారైతే నేనేమన్నా గారెలకి బూరెలకి వేసేస్తానేమని భయపడ్డారు. లేదండి, ఎందుకంటే బాబుకి ఒక్కటైనా వాడికి తినిపించాలని ఉంటుంది. వాడి పరిస్థితి అసలే దారుణంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి వాడికి నువ్వు తిను అని చెప్పి వాడిని హింసిస్తాను ఇంట్లో ఉంటే మాత్రం. అందుకే చేయకుండా లాస్ట్ చేసిన సరిపోతుందని ఇప్పుడు ఇదిగోండి పరమాన్నానికి రెడీ అయిపోతున్నాను అనమాట. ఫస్ట్ పెసరపప్పు 3 చటాకులు వేసుకున్నాను, తర్వాత 3 చటాకులు బియ్యం వేసుకుని దాంట్లో కడిగేసిన తర్వాత ఆవు నెయ్యి వేసుకొని దాంట్లో ఆవు పాలు పోసేసుకొని, కొలత ప్రకారం కాదండి ఎక్కువే పోసేసుకున్నాను. అలా పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఆవు నెయ్యి అనమాట. ఈరోజంతా ఆవు నెయ్యే మా ఇంట్లో దొర్లాడుతుంది. దీపారాజనకి కూడా ఆవు నెయ్యే. బికాజ్ డీమార్ట్లో ఆయిల్ తెచ్చుకుందాం అనుకునేసరికి డీమార్ట్లోకి వెళ్ళలేకపోయామన్నమాట. డీమార్ట్కి వెళ్ళకపోయేసరికి సుషోదయాలు ఆయిల్ ప్యాకెట్లన్నీ అయిపోయాయి అనమాట. లాస్ట్ నిన్న ఒక శారీ తీసుకుందామని వెళ్తే అక్కడ పట్టేం కనిపించలేదండి. నేను అనుకున్న కాంచీపురం, అది ఏమిటో తెలీదు, కాంచీపురమా కళానికేతన, షాప్ పేరు గుర్తురాట్లేదు. విజయవాడ కొత్తలో వచ్చినప్పుడు చూశానమాట. ఇప్పుడు ఆ షాప్ ఎక్కడ కనిపించలేదు. నేను రాత్రి తీసుకుపోతాను, నాకు అసలే ఏం కనపడకళ్ళు ఆ లైటింగ్స్కి వీటికి. అది కాక ఫాస్ట్గా వెళ్తుంటాం, అక్కడ అది మొత్తం ట్రాఫిక్ రోడ్లు కదండి, అక్కడ ఆగి చూసుకునే దానికి ఏమి ఉండదు. సో ఈ పాలు పొంగుతాయేమోనని నేను అక్కడ నాప్కిన్ వేసాను అనమాట. దీన్ని ఏమంటారు, టిష్యూ పేపర్స్ పెట్టాను, అంటే కొంచెం కారి కింద పడిపోకుండా అలా పెట్టానమాట. అక్కడ దాకా ఫస్ట్ 2-3 విజిల్స్కి అయితే పొంగు రాదండి, లాస్ట్ 3-4 విజిల్స్కి కొద్ది పాలున్నా సరే పెద్ద పొంగు వస్తుంది. ఎందుకంటే బియ్యం ఆల్రెడీ ఉడికిపోయి పైకి వచ్చి ఉంటుంది కదండి, అందుకని అనమాట. చూసుకోండి, ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీకు. నేను ఆల్రెడీ ఆవు నెయ్యి వేస్తున్నాను అనమాట దాంట్లో. మళ్ళీ ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేపడానికి మళ్ళీ ఆవు నెయ్యి ఉపయోగిస్తున్నాను. ఇది ఒక 200 ఎంతో ఉంటుంది, 250 అంతేనండి. ఆవు నెయ్యితో ఒక్క శుక్రవారం అయిన ఆవు నెయ్యిని ఉపయోగించి దీపారాధన చేసుకొని ప్రసాదాలు చేసుకుంటే చాలా మంచిది. మిగతా టైంలో మీరు ఏ గేదె నెయ్యో వాడేసినా పర్వాలేదు, కానీ శ్రావణ శుక్రవారం అంటే మాత్రం ఆవు నెయ్యే ప్రిఫర్ చేయండి, చాలా మంచిది. కానీ నైటు నేను ఆవు నెయ్యి పెట్టాలా పెట్టకూడదా అనేది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ వెలిగించేసాను కాబట్టి నైటు ఒక దీపం ఆవు నెయ్యి పెట్టి మిగతా అన్ని ఓన్లంతా వెలిగించుకుంటాను. అది నాకు మళ్ళీ 4 శుక్రవారాలు రావాలి కదండి, అందుకని. ఇంకా బెల్లం కూడా పగలగొట్టలేదండి పెద్దగా, అట్టే వేసేసాను. చూడండి ఇంత లడ్డుగా వేసేసాను, ఎందుకంటే చిత్తగొట్టే ఓపిక లేదు. దాంతోనే గరిటతోనే
లోపల ఈ బెల్లం మనకు చాకుతో కూడా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. సో అది ఈజీగా వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. నేను దాన్ని చూసుకుంటూ ఇక్కడ ఆయిల్ మాడబెట్టాను చూడండి, నెయ్యి. కానీ నెయ్యి అలాగే మాడితేనే మంచి టేస్ట్ వాసన వస్తుంది. నేను ఇక్కడ మంట వెలిగించాను, పొగలు వచ్చేదాకా నాకు తెలియట్లేదు. నేను అక్కడ జాంగ్రీని పట్టుకొని చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ నేను ఆపేసాను అనుకున్నాను, కానీ ఆన్లోనే ఉంచాను అనమాట స్పూన్లో. అయ్యో అనుకున్నాను. కొంచెం జీడిపప్పు ఎర్రగా అయింది, ఎర్రగా అయింది, అయినా తినగలిగే టేస్ట్లోనే ఉంది, మాడిపోలేదు అనమాట. నేను దాంట్లో ఇంకా కిస్మిస్ వేయాలి కదా, మరి తీసేస్తే ఎట్లా, లేకపోతే పోసేస్తాను అనమాట పక్కన ప్రసాదంలో. కానీ కిస్మిస్ వేయాలి కాబట్టి ఇంకా స్పూన్ కూడా తీసుకోలేదు, మళ్ళీ కిస్మిస్ వేసాను అనమాట. నేను అంత నల్లగా అయిపోతాయి అనుకోలేదు, బాగా బాండలు మాడిపోయింది అనమాట, అందుకే నల్లగా అయిపోయాయి ఒక సైడు. చాలు అండి, ఎట్లాగో అది ఇది కంప్లీట్ చేసుకుంటే చాలు, అది ఎక్కడ మిగులుతుందో అని నా భయం కూడాను. ఇంకా బెల్లాన్ని అక్కడే దబర్లోనే చెతకొడుతున్నాను అనమాట. దానికి ఇండస్ట్రియల్ స్టవ్ మీద పెట్టేంత బేస్ ఉందనమాట, అందుకే మనకేం కాదనమాట, ఎంత కొట్టినా ఏం చేసినా ఏం కాదు. సో ఇది 3 లీటర్స్, ఇది మంచిదే కుక్కరు, అందుకని దీనికి నీచు తగలదు అనమాట. ఇది అనమాట కుక్కర్లో పెట్టేసుకున్నాను. సో బెల్లం వేసేసి ఇంకా తిప్పేసి ఇంకా నైవేద్యంకి ఎత్తుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా ఎంత పెద్ద వీడియో వస్తుందో ఏమిటో అర్థమైతే అవట్లే. దీపాన్ని అయితే వెలిగించుకొని తర్వాత మిగతా 2 కుందెలలో కూడా ఆవు నెయ్యి వేసుకొని మళ్ళీ అవి కూడా వెలిగించుకున్నాను అనమాట. అది కట్టాలంటే ఇప్పుడల్లా కాదు, ఇంకా మనకు అప్పులు ఉన్నట్టే, అప్పులు ఉండేవాళ్ళు భార్యాభర్తలు కూర్చొని చేసుకుంటే చాలా మంచిదంట. చూద్దామండి, అమ్మవారి దయ, అమ్మ దయ అపారం అంటారు కదా, చూడాలి మరి. అమ్మ దయ అపారం అంటే కొత్తగా అయ్యే అప్పులు రాకుండా ఉంటే చాలు, ఉన్న అప్పులు చాలు. ఇప్పుడు వీటిని త్వరగా తీర్చేంత స్తోమత నాకు మా వారికి త్వరగా కలగాలి. స్తోమత అంటే మంచి అనుగ్రహం ఉండాలి. అమ్మవారికి ఫస్ట్ కుంకుమ పెట్టాను అనమాట. తర్వాత మొత్తం వరుసగా స్టార్ట్ అయిపోతాయి. దీపం కుందానికి అక్షింతలు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకొని తర్వాత ధూపం చూపించుకొని దీపం చూపించి ఇంకా వరుసగా ఉపచారాలన్నీ ఒక్కొక్కటి పుస్తకంలో ఉన్నట్టుగా ఫాలో అయిపోవడమే అనమాట. ప్రసాదాలు చెప్పేటప్పుడైతే వచ్చే మంత్రమే భూర్భు వస్తువరం ప్రస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్తు ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అపోజ్యోతిరసామృత బ్రహ్మ భూర్భు వస్తువరం అన్నీ చెప్పుకొని వెంటనే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోండి. కానీ ఏది మిస్ అవ్వద్దు. తోరం పూజ కూడా మిస్ అవ్వద్దు. తోరంలో 9 గంధింపులు అని 9 దేవతల యొక్క ప్రథమ గంధి, ద్వితీయ గంధి, ఇలా 9 ముడులు వేసి ఆ స్తోత్రాన్ని చదువుకొని ఎవరైనా సరే ఇంట్లో ఒక్కరే లేడీస్ ఉంటారు కాబట్టి, అత్తతో ఈ మధ్య అత్త మామ ఉండే ఫ్యామిలీలు కాదు కాబట్టి, న్యూక్లియర్ ఫ్యామిలీలు కాబట్టి, న్యూక్లియర్ ఫ్యామిలీలు అయినప్పుడు మనం ఎలా ఉండాలంటే 2 తోరములు కట్టి, ఒకటి అమ్మవారికి కట్టి ఇంకోటి మీరు మీ చేతికి కట్టుకోండి. ఇది కూడా చాలా మంది తెలియదు, ఒకటి కట్టకూడదు అనమాట. 2 చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 2 చేయాలి. 2 చేసిన తర్వాత ఒకటి అమ్మవారికి కట్టుకొని ఒకటి మీరు కట్టుకోండి. ఒకవేళ మీ పక్కన తోడుకోవడంలో మీ అత్తమ్మగారు ఎవరైనా ఉంటే వాళ్ళకి కట్టుకోవచ్చు. అలా కాదు, ఎవరు లేరు మీరు సింగిల్ అనుకుంటే ఇలా కట్టుకోవాలి అనమాట. ఇంకా ఎక్కువ పూజ ఉందనమాట. ఈ పూజ అంతా ఉంచాలా తీసేయాలా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంకొక 10 ఉందన్నమాట. చూద్దాం, తీసేద్దాం. అమ్మవారి స్తోత్రాలన్నీ పాడుకున్నాను అనమాట. చాలా తక్కువ టైంలో ఒక్క ప్రసాదం పెట్టుకున్నందువల్ల చాలా సింపుల్గా చాలా హ్యాపీగా అన్నీ అయిపోయాయి. మా వారే తోరం కడుతున్నాను అనమాట. మా ఇంట్లో పచ్చంతలో ఏం చేసుకున్నాను అయిపోయింది. మా ఆయన ఇంట్లో ఉన్నట్టు నాకు బాగా దొరికారనమాట. అన్నీ అందించుకొని చేసేసుకొని మళ్ళీ ఎగురుతూ ఉంటాడు. ఇది ఏం చేయలేదు, అన్నీ నేనే చేసుకున్నానని. ఇది క్వైట్ కామన్ మా ఇంట్లో. ఇంకా వీడియో వస్తూనే ఉంది. నేనైతే అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అలా వరుసగా ఒక్కొక్కటి వెళ్ళిపోయింది వీడియో.
వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ పరమ పావనివమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మి మాయమ్మ. తామర పూలు పెట్టిన వీడియో ఎక్కడ రాలేదన్నమాట, అందుకని మళ్ళీ తామర పూలు పెట్టింది, మళ్ళీ కొంచెం వీడియో చేశాను అనమాట. బాగుంది కదా.